హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఒక బకెట్ నీళ్ళతోని మనం బండిని కానీ ఏదైనా కార్ని కానీ ఎట్లా కార్ వాష్ చేయాలో లేకపోతే బైక్ వాష్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకే ఒక బకెట్ అండి. చూడండి, దీని అన్బాక్సింగ్ కానీ దీని ఫిట్టింగ్ కానీ మనం డిస్క్రిప్షన్లో పెట్టి ఉంటామండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది అయితే ఈ వీడియోలోని మనం డైరెక్ట్గా మనం మిషన్ని ఎట్లా ఫిట్ చేయాలనేది చూపిస్తాము. డైరెక్ట్ వాషింగే ఉంటుంది. ఎవరైనా స్టెప్ బై స్టెప్ తెలుసుకోవాలంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టుంటాం, చూడండి. ఈ పైపు కనిపిస్తుంది కదండి, ఈ పైపు అనేది మనం ఫిక్స్ చేయాలి. ఎందుకంటే ఈ పైపుతోనే మనం వాష్ చేయొచ్చు. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఆ రైట్ సైడ్ నుంచి ఉన్న హోల్స్ అనేది అక్కడ వాటర్ వస్తే మనం ఏదైతే బిగిస్తున్నామో అదేమో మనం మన బండిని కడగడానికి ఉపయోగిస్తాము. ఇంకో వైపు కనిపిస్తుంది కదండి, ఇది మనం వాటర్ అనేది లాక్కోవడానికి ఈ హోల్ అనేది మనకి పనికి వస్తుంది. దీని ద్వారా మనకి ఎక్కడైనా మనం టబ్ అయినా బకెట్ అయినా ఎక్కడి నుంచి అయినా మనం అంటే మనకి అవైలబుల్ బట్టి ఏది ఉంటే దాని నుండి మనం వాటర్ లాక్కొని అటు మనకి పంపిస్తారు. మనం ఏదైతే ముందు బిగించామో దాన్ని అటుపక్క పంపిస్తుంది. ఇదైతే మనం వాటర్ లాగేది. మనకి దీన్ని ఇన్లెట్ అంటారు, దాన్ని అవుట్లెట్ అంటారు. ఇన్లెట్ అంటే మనం వాటర్ లాగేది, అవుట్లెట్ అనేది మనము ఇది బండిని వాష్ చేసేది. చూడండి, మనం ఇప్పుడు ఆన్ చేసాము. ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్ మనం ఏదైతే మనం అది వాటర్ లాగేదో అది మనం బకెట్లో వాటర్లో ముంచేసి డైరెక్ట్ మన పని మనం కానించడమే. ఆ గొట్టం అనేది అది మనం ఫ్రెష్ చేయడానికి పెట్టాలి. ఇదేమో మనం వాటర్లో పెట్టాలండి. ఇది బకెట్ వాటర్లో పెట్టి మన బండి అనేది మనం కడగవచ్చు. మనం ఇందులో చూడవచ్చు, ఈ బకెట్లోని నీరు పూర్తి అవ్వకుండానే మనం ఒక బండిని కడగవచ్చు. ఇది నిజంగా మంచి విషయమే. అయితే అన్ని మిషన్లు కూడా ఇలాగ ఉంటుంది అనుకుంటా. నాకైతే ఈ మిషన్ నచ్చింది కాబట్టి తీసుకున్నాను. చూడండి, చూసారా బకెట్లో నీళ్ళు అనేది ఖాళీ అయిపోయింది. మనం ఇక్కడ బండిని చూడవచ్చు, నీటికి కడిగిందా లేదా అనేది. బాగానే కడిగింది చూడండి. అంటే మనం చిన్న బకెట్తో నీళ్ళని ఆదా చేసుకుంటూ మనం బండిని కడగవచ్చు.